హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను డిఎస్సి సైన్స్ కంటెంట్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్ అండి, కోల్ అండ్ పెట్రోలియం గురించి డిస్కస్ చేస్తాను. ఈ టాపిక్ అన్నది 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకే, ఇది ఎస్జిటి వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఏ బయాలజీ వాళ్ళకి కూడా ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా నా ఛానల్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నవి ఉన్నాయి. మీకు కనుక ఆ టాపిక్స్ అన్నవి అవసరం అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎనర్జీ, ద కెపాసిటీ టు డూ వర్క్ ఇస్ కాల్డ్ ఎనర్జీ. మనకి వర్క్ చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఏమంటారు? ఎనర్జీ, శక్తి అంటారు. ఎనర్జీ విల్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అనదర్. ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ అన్నది ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీని క్రియేట్ చేయలేము, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయలేము. ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్. ఎనర్జీని కన్జర్వ్డ్ అంటే సంరక్షించుకోవడం అండి. ఓకే, ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. ఇది ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్ కి కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీని క్రియేట్ చేయలేము, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయలేము. ఎనర్జీ సోర్సెస్ అంటే శక్తి వనరులు. ద సిస్టమ్స్ ఫ్రమ్ వేర్ యూ గెట్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎనర్జీ సోర్సెస్. మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో ఆ సోర్సెస్ ని ఏమంటారు? ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఇవి 2 టైప్స్ అండి. ఒకటి ఎగ్జాస్టబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, ఇన్ ఎగ్జాస్టబుల్ సోర్సెస్ ఆఫ్ ఏ ఎనర్జీ. ఇవి 2 టైప్స్. ఫస్ట్ వచ్చి మనం ఎగ్జాస్టబుల్ సోర్సెస్ ఆఫ్ ఏ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. కోల్ అండ్ పెట్రోలియం ఆర్ ద ఎనర్జీ సోర్సెస్ విచ్ ఆర్ ఎగ్జాస్టబుల్ ఆన్ యూసేజ్. అంటే వీటిని మనము యూజ్ చేసే కొద్ది శక్తి వనరులు అన్నవి, ఎనర్జీ సోర్సెస్ అన్నవి అంతరించిపోతాయి అన్నమాట. అటువంటి వాటిని ఎగ్జాస్టబుల్ అని అంటారు. ఇఫ్ దిస్ సిచ్యువేషన్ కంటిన్యూస్ ఇన్ ఫ్యూచర్ యూ మైట్ హ్యావ్ టు డిపెండెంట్ ఆన్ సోలార్ ఎనర్జీ. అంటే ఈ ఎనర్జీ సోర్సెస్ ని మనం యూజ్ చేసే కొన్ని కంప్లీట్ గా అయిపోతాయి కాబట్టి ఫ్యూచర్ జనరేషన్స్ అనేవాళ్ళు సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాస్టబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏంటి? కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సెకండ్ వన్ వచ్చి ఇన్ ఎగ్జాస్టబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. Some energy sources like air and water are not exhaustible on usage. Hence, these are called inexhaustible resources. కొన్ని ఎనర్జీ సోర్సెస్ అనమాట, ఎయిర్ అండ్ వాటర్ ఉన్నాయి కదా, వీటిని మనం ఎంత యూస్ చేసినా కూడా అవి అయిపోవన్నమాట. శక్తి వనరులు అన్నవి అయిపోవు. అలాంటి వాటిని ఏమంటారు? ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఎయిర్ అండ్ వాటర్. Many materials that you use for different purposes today comes from various sources present in nature. మనం ప్రజెంట్ యూస్ చేసే చాలా మెటీరియల్స్ కూడా ఎక్కడి నుంచి ప్రిపేర్ చేశారు? మన నేచర్ లో ప్రజెంట్ అయినటువంటి కొన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రిపేర్ చేశారు. దేర్ఫోర్ ఆ సోర్సెస్ ఏంటి అంటే సాయిల్, వాటర్, ఎయిర్ అండ్ పెట్రోలియం ఆర్ కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ రిసోర్సెస్. వీటిని ఏమంటారు? న్యాచురల్ రిసోర్సెస్ అని అంటారు. ఇది టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసిందండి. మెటీరియల్ ఇచ్చాడు, ఆ మెటీరియల్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది ఇక్కడ కాలం లో ఇచ్చాడు. ఫస్ట్ మెటీరియల్ గ్లాస్ అనుకుంటే గ్లాస్ ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే బై మెల్టింగ్ ద శాండ్ విత్ అదర్ మెటీరియల్స్ అండ్ దెన్ కూలింగ్ ఇట్ ర్యాపిడ్లీ. శాండ్, ఇసుకని వేరే మెటీరియల్ తో మెల్ట్ చేసి తర్వాత కూల్ చేస్తే మనకి గ్లాస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్లే. క్లే అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బై మిక్సింగ్ ద మినరల్ కెలోనైట్ విత్ వాటర్. కెలోనైట్ అనే మినరల్ ని వాటర్ తో మిక్స్ చేస్తే క్లే అన్నది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వుడ్. వుడ్ అనేది ఎలా వస్తుంది? ఫ్రమ్ డ్రైడ్ అప్ ట్రీస్. ట్రీస్ అన్నవి డ్రై అయిపోతే, ఎండిపోతే మనకి వుడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ అన్నవి ఫ్రమ్ పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ నుంచి ప్లాస్టిక్స్ అన్నవి వస్తాయి. నెక్స్ట్ వచ్చి మెటల్స్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ ఓర్స్. వాటి యొక్క రెస్పెక్టివ్ ఓర్స్ అంటే వాటి యొక్క ధాతువుల నుంచి మనకి మెటల్స్ అన్నవి వస్తాయి. ఓకే, ఇవ్వండి మెటీరియల్. ఆ మెటీరియల్ అన్నది ఎలా అప్టైన్ అవుతుంది అంటే మనం ఎలా పొందుతాము అన్నది, ఎలా పొందుతాము? న్యాచురల్ రిసోర్సెస్ నుంచి పొందుతాము. ఏంటి న్యాచురల్ రిసోర్సెస్? సాయిల్, వాటర్, ఎయిర్ అండ్ పెట్రోలియం. ఓకే, నెక్స్ట్ వచ్చి
ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. ఏమేమి రిసోర్స్ ఉన్నాయో వాటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. వైండ్ మిల్స్. వైండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. వైండ్ అంటే పవనాలు, గాలి అంటారు కదా, ఇది ఇంపార్టెంట్ రిసోర్స్ అండి, న్యాచురల్ గా ఉంటుంది. సెయిల్ బోట్స్ అండ్ సెయిలింగ్ షిప్స్ హ్యావ్ బీన్ యూజింగ్ వైండ్ పవర్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. చాలా సంవత్సరాల క్రితం నుంచే వైండ్ పవర్ ని యూజ్ చేసి బోట్స్ ని, షిప్స్ ని నడిపేవాళ్ళు. వైండ్ మిల్స్ వర్ యూజ్డ్ టు గ్రైండ్ కార్న్ అండ్ టు పంప్ సీ వాటర్ టు మేక్ సాల్ట్. అదేవిధంగా వైండ్ మిల్స్ ని యూజ్ చేసి కార్న్ నుంచి పిండి, మొక్కజొన్న పిండి అంటారు కదా, దాన్ని తయారు చేయడానికి, అదేవిధంగా సీ వాటర్ నుంచి సాల్ట్ ని ప్రిపేర్ చేయడానికి వైండ్ ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్, ఈజ్ పెట్రోలియం ఎగ్జాస్టబుల్. పెట్రోలియం అన్నది ఎగ్జాస్ట్ అవుతుందా? ఫ్రమ్ 1859 to 1969 ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ వాస్ 227 బిలియన్ బ్యారెల్స్. 1859 నుంచి 1969 వరకు ఎంత పెట్రోలియం ని ప్రొడ్యూస్ చేశారు? 227 బిలియన్ బ్యారెల్స్ ని ప్రొడ్యూస్ చేశారు. ఇన్ ద ఆయిల్ ఇండస్ట్రీ ద బ్యారెల్ ఇస్ ద యూనిట్ ఫర్ మెజరింగ్ ద పెట్రోలియం వాల్యూమ్ అండ్ 1 barrel ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్. 1 barrel అన్నది 159 లీటర్స్ కి ఈక్వల్. పెట్రోలియం ఆయిల్ ఇండస్ట్రీలో పెట్రోలియం ని బ్యారెల్స్ లో మెజర్ చేస్తారు. ఓకే, 1859 నుంచి 1969 వరకు 227 బిలియన్ బ్యారెల్స్ పెట్రోల్ ని యూజ్ చేశారు. 50% ఆఫ్ దీస్ టోటల్ వాస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 100 years. ఈ 229 బిలియన్ బ్యారెల్స్ లో 50% వచ్చి 100 years లో యూజ్ చేశారు. అంటే 1859 నుంచి 1959 వరకు యూజ్ చేశారు. వైల్ ద నెక్స్ట్ 50% వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ద జస్ట్ 10 years, 1959 to 1969. మిగిలిన 50% ని జస్ట్ 10 years లోనే యూజ్ చేసేస్తారు. అర్థమైందా? 1859 నుంచి 1969 వరకు 227 బిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం ప్రొడక్షన్ చేస్తే 50% వచ్చి 100 years పాటు యూజ్ చేస్తే మిగిలిన 50% ని జస్ట్ 10 years లోనే యూజ్ చేశారు. టుడే అవర్ కన్జంప్షన్ రేట్ ఆఫ్ ఏ ఆయిల్ ఈజ్ ఫార్ ఎక్సెస్ దాన్ దట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. ఎర్త్ టేక్స్ మోర్ దాన్ 1000 years టు ఫార్మ్ ద ఆయిల్ దట్ యూ కన్జ్యూమ్ ఇన్ 1 day. మన 1 డేలో యూజ్ చేసే ఆయిల్ అన్నది ఫామ్ అవ్వడానికి భూమి లోపల 1000 years పడుతుందంట. 1000 years లో ప్రిపేర్ చేసినటువంటి ఆయిల్ ని మనం జస్ట్ 1 డేలోనే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, బయోడీజిల్ అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్సెస్. పెట్రోలియం కి ఆల్టర్నేటివ్ సోర్స్ గా బయోడీజిల్ ని యూజ్ చేస్తాం. బయోఫ్యూయల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. బయోఫ్యూయల్స్ అనేవి వన్ ఆఫ్ ద నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ అండి. దే ఆర్ నాన్ టాక్సిక్ అండ్ రెన్యూబుల్. ఇది విషరహితమైనది, అంటే పాయిజనస్ అనేది కలగ చేయదు. అదేవిధంగా రెన్యూబుల్ అంటే తిరిగి మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయోడీజిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బయోఫ్యూయల్ విచ్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ అడిటివ్ ఫ్యూయల్ సోర్స్ టు ద స్టాండర్డ్ డీజిల్స్ ఫ్యూయల్స్ విచ్ ఈస్ యూజ్ నౌ. ప్రజెంట్ మనం డీజిల్, పెట్రోల్ యూజ్ చేస్తున్నాం కదా, వాటికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఏది అంటే బయోడీజిల్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద బయోలాజికల్ ఇంగ్రీడియంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్. ఎలా ప్రిపేర్ చేస్తారంటే బయోలాజికల్ ఇంగ్రీడియంట్స్ నుంచి పెట్రోల్ చేస్తారు. బయోడీజిల్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆయిల్స్ ఆర్ ఎనిమల్ ఫ్యాట్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్స్. బయోడీజిల్ ని ఎలా ప్రిపేర్ చేస్తారండి? ప్లాంట్ యొక్క ఆయిల్స్ నుంచి, యానిమల్స్ యొక్క ఫ్యాట్, ఈ రెండింటిని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ని జరపడం వల్ల మనకి బయోడీజిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ సేఫ్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ డీజిల్ ఇంజిన్స్. బట్ biodiesels require more cultivable land which may affect shortage of a food production in future. ఇది చాలా సేఫ్ బయోడీజిల్ అన్నది. అదేవిధంగా డీజిల్ ఇంజిన్స్ లో కూడా యూజ్ చేస్తారు. కానీ బయోడీజిల్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కల్టిబుల్ ల్యాండ్ అంటే పంట పండిస్తారు కదా, ఆ ల్యాండ్ అన్నది అవసరం అవుతుంది. సో మన పంట పండించే ల్యాండ్ ని యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ లో ఫుడ్ ప్రొడక్షన్ అని తగ్గిపోతుంది కదా. ల్యాండ్ ని మనం బయోడీజిల్ కి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పంట పండడానికి మనకి ల్యాండ్ అనేది అవసరం కదా. సో షార్టేజ్ ఆఫ్ ఏ ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగవచ్చు ఫ్యూచర్ లో. ఇదండి బయోడీజిల్ గురించి. నెక్స్ట్ వచ్చి కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ యాజ్ ఫ్యూయల్స్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ని ఫ్యూయల్ లాగా ఎలా యూజ్ చేస్తున్నాం, అదేవిధంగా వాటి ఫార్మేషన్ అన్నది ఎలా జరిగింది, దీని గురించి తెలుసుకుందామండి. కోల్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఇన్ ద 19th century. 19th centuryలో ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఏది? కోల్.
It is an exhaustible resource, but you can meet our needs for another 250 to 300 years at the current rate of usage. కోల్ అన్నది ఎగ్జాస్టబుల్ రిసోర్స్, కానీ మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి రేట్ని కంటిన్యూ చేస్తే ఫర్దర్గా 250 నుంచి 300 ఇయర్స్ వరకు కూడా కోల్ అన్నది అవైలబుల్లో ఉంటుంది అవసరాలకి అంటున్నాడు. టిల్ 1950 కోల్ అకౌంటెడ్ ఫర్ హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ద వరల్డ్. 1950లో కోల్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేశారంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం, అంటే విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ద కోల్ అప్టైన్డ్ ఫ్రమ్ ద ఫైర్ వుడ్ ఈజ్ యూజువల్లీ చార్కోల్. కోల్ అన్నది జనరల్గా ఎక్కడి నుంచి వస్తుందంటే వుడ్ని కాల్చడం వల్ల వస్తుందండి. దాన్ని ఏమంటారంటే చార్కోల్ అని అంటారు. నేల బొగ్గు అంటారు కదా, కట్టెలు వీటిని కాల్చడం వల్ల కోల్ అన్నది వస్తుంది, బొగ్గు కోల్ అంటే. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ ఏ కోల్. కోల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ద ప్లాంట్స్ ఇన్ లార్జ్ అండ్ డెన్స్ ఫారెస్ట్ in low-lying wetlands got buried under the soil due to the natural process like floods, earthquakes. పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ ఫారెస్ట్ లో పెద్ద పెద్ద లావుగా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ అన్నవి ల్యాండ్ అనేది ఎలాగా ఉంటుంది, తడిగా ఉన్నటువంటి ల్యాండ్స్ లో వర్షాలు పడడం వల్ల, వరదలు, ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఇవి రావడం వల్ల చెట్లు పడిపోతాయి కదా. అవి వెట్ ల్యాండ్స్ కాబట్టి, తడిగా ఉండే ల్యాండ్స్ కాబట్టి అందులోపల కూరుకుపోతాయి అనమాట, అలా పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నవి. యాజ్ మోర్ సాయిల్ డిపాజిట్ ఓవర్ దెమ్ ద ఆర్గానిక్ మ్యాటర్ వాస్ కంప్రెస్డ్, ద టెంపరేచర్ ఆల్సో రైజ్. అలాగా మట్టిలో కూరుకుపోయిన ప్లాంట్స్ అన్నవి కంప్రెస్ అంటే లోపలికి వెళ్ళిపోతాయి, అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. As the organic matter sank deeper and deeper under higher pressure and higher temperature, these vegetation slowly converted into a coal. అలా లోపలికి కూరుకుపోయిన ప్లాంట్స్ అన్నవి అక్కడ హైయర్ ప్రెషర్ అండ్ హైయర్ టెంపరేచర్ ఉండడం వల్ల స్లోగా కోల్ గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఆ ప్లాంట్స్ అన్నవి స్లోగా కోల్ గా కన్వర్ట్ అవుతాయి. As coal contain mainly carbons, the slower process of a conversion of a dead vegetation into a coal is called carbonization. ఇలా కోల్ లో మెయిన్ గా ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? కార్బన్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ చనిపోయినటువంటి డెడ్ ప్లాంట్స్ అన్నవి కోల్ గా కన్వర్ట్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే కార్బనైజేషన్ అంటారు. సిన్స్ కోల్ వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ ఏ వెజిటేషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఫాసిల్ ఫ్యూయల్. అంటే కోల్ అనేది చనిపోయిన ప్లాంట్స్ నుంచి, డెడ్ ప్లాంట్స్ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? ఫాసిల్ ఫ్యూయల్ అని అంటారు. Coal is not a versatile as petroleum, but it is also very useful. కోల్ అన్నది పెట్రోలియం లాగా వర్సటైల్ కాదనమాట, కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కోల్ గివ్స్ అస్ కోక్, కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్. కోల్ నుంచి మనకి ఏమేమి వస్తాయండి? కోక్ వస్తుంది, కోల్ తార్ వస్తుంది, కోల్ గ్యాస్. వెన్ కోల్ ఈజ్ హీటెడ్ ఇన్ ఎయిర్ ఇట్ బర్న్స్ అండ్ ప్రొడ్యూసెస్ మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. కోల్ని హీట్ చేసినప్పుడు ఎయిర్ లో అది బాగా మండి ఏ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకని? కోల్ లో ప్రెసెంట్ అయినది కార్బన్. ఓకే, కోల్ ఈస్ ప్రాసెస్డ్ ఇన్ ఇండస్ట్రీ టు గెట్ సమ్ యూస్ఫుల్ ప్రొడక్ట్ సచ్ as కోక్, కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్. ఈ కోల్ ని ఇండస్ట్రీలో ప్రాసెస్ చేయడం ద్వారా దీని నుంచి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట. కోల్ నుంచి ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయో కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్, సిసిసి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ ఏ టఫ్, పోరస్ అండ్ బ్లాక్ సబ్స్టెన్స్. కోల్ అన్నది టఫ్ గా ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఏ కార్బన్. కార్బన్ యొక్క ప్యూర్ ఫార్మ్ ఏంటి అంటే కోక్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కార్బన్ యొక్క ప్యూర్ ఫార్మ్ కోక్. కోక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ స్టీల్ అండ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ మెనీ మెటల్స్. కోక్ ని ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టీల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ ని తయారు చేస్తారు కదా, స్టీల్ మేకింగ్ అంటారు కదా, అందులో యూజ్ చేస్తారు. అదే విధంగా మెటల్స్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడంలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి కోల్ తార్. కోక్ ఏంటండి? కోక్ అనేది బ్లాక్ కలర్ సబ్స్టెన్స్, ఇది కార్బన్ యొక్క ప్యూర్ ఫామ్. కోక్ ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ స్టీల్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ మెనీ మెటల్స్. సెకండ్ వన్ వచ్చి కోల్ తార్. ఇట్ ఈస్ ఏ బ్లాక్ కలర్డ్ థిక్ లిక్విడ్ విత్ అన్ అన్ప్లెజెంట్ స్మెల్. ఇది బ్యాడ్ స్మెల్ ని కలిగి ఉంటుంది. ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. లిక్విడ్ అనమాట, ఇది థిక్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ అబౌట్ 200 సబ్స్టెన్స్. కోల్ తార్ లో 200 సబ్స్టెన్సెస్ యొక్క మిక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ప్రొడక్ట్ అప్టైన్ ఫ్రమ్ ద కోల్ తార్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ వేరియస్ సబ్స్టెన్సెస్ లైక్ సింథటిక్ డైస్,
డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్, పర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్ అండ్ రూఫింగ్ మెటీరియల్స్, ఫోటోగ్రఫిక్ మెటల్స్, వీటన్నిటిలో కూడా కోల్తార్ నుంచి తయారు చేస్తారండి. ఓకే, వీటిలో యూస్ చేసే మెటీరియల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి తయారు చేస్తారు? కోల్తార్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏనండి. ఎక్కడెక్కడ యూస్ చేస్తారు కోల్తార్ యొక్క ప్రొడక్ట్స్ అనేవి? సింథటిక్ డైస్ లో యూస్ చేస్తారు, డ్రగ్స్ ప్రిపరేషన్ లో, ఎక్స్ప్లోజివ్ లో, పర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, అదేవిధంగా రోడ్స్ వేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్టింగ్లీ నాఫ్థలిన్ బాల్స్ యూస్డ్ టు రెపెల్ మాస్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ ఆర్ ఆల్సో అప్టైన్డ్ ఫ్రమ్ ద కోల్తార్. నాఫ్థలిన్ బాల్స్ ని యూస్ చేస్తారు కదా, వైట్ కలర్ లో ఉంటాయి కదా, అవి యూస్ చేస్తారు కదా మాత్ ని, ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్షన్ కొరకు. అవి ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారంటే కోల్తార్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి కోల్ గ్యాస్. కోల్ గ్యాస్ ఈజ్ అప్టైన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ కోల్ టు గెట్ కోక్. కోల్ నుంచి కోక్ ని ప్రిపేర్ చేసే ఈ ప్రాసెస్ లో కోల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ సిచ్యువేటెడ్ నియర్ టు ద కోల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వచ్చి ఐడెంటిఫైయింగ్ ద యూసేజ్ ఆఫ్ ఏ కోల్ ప్రొడక్ట్. కోల్ ప్రొడక్ట్ యొక్క యూసేజ్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, అదేంటో చూద్దాం. టేక్ ఏ స్పూన్ ఆఫ్ ఏ పౌడర్డ్ కోల్ ఇంటూ ఏ హాట్ బాయిలింగ్ ట్యూబ్. ఒక బాయిలింగ్ ట్యూబ్ లోకి కోల్ పౌడర్ ని తీసుకోమన్నాడు, ఒక స్పూన్. హీట్ ద బాయిలింగ్ ట్యూబ్ కంటైనింగ్ కోల్ స్ట్రాంగ్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బన్సర్ బర్నర్. బర్నర్ ని యూస్ చేసి దాన్ని హీట్ చేయమన్నాడు, అంటే బాయిల్ చేయమన్నాడు. యూ మే నోటీస్ దట్ బ్రౌనిష్ బ్లాక్ వేపర్స్ ఎవాల్వ్డ్ ఇన్ ద ఫస్ట్ బాయిలింగ్ ట్యూబ్. ఇక్కడ బాయిలింగ్ ట్యూబ్ లో బ్రౌనిష్ బ్లాక్ కలర్ వేపర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీస్ వేపర్స్ ఆర్ పాస్డ్ త్రూ ద వాటర్ ఇన్ ద సెకండ్ బాయిలింగ్ ట్యూబ్. సెకండ్ బాయిలింగ్ ట్యూబ్ లోకి వాటర్ ద్వారా ఈ బబుల్స్ ని పాస్ చేయమన్నాడు, ఈ వేపర్స్ ని పాస్ చేయమన్నాడు. కలర్లెస్ గ్యాస్ బబుల్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద వాటర్. వాటర్ లో కలర్లెస్ గ్యాస్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. బర్న్ ద గ్యాస్ దట్ ఈస్ ఎవాల్వింగ్ త్రూ ద జెట్ ట్యూబ్. యూ కెన్ విట్నెస్ ఏ బ్రైట్ ఫ్లేమ్ ఎట్ ద నాజిల్. నాజిల్ దగ్గర ఫ్లేమ్ అనేది బాగా బ్రైట్ గా వెలుగుతుంది. సో కోల్ వాజ్ రీప్లేస్డ్ బై ఏ పెట్రోలియం విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఏ మోర్ ఎఫిషియంట్ ఇంజిన్స్ ఇన్ డిఫరెంట్ వెహికల్స్. కోల్ ని రీప్లేస్ చేస్తూ పెట్రోలియం వచ్చిందండి. సో వెహికల్స్ యొక్క ఇంజిన్స్ లో ప్రెసెంట్ కోల్కి బదులుగా పెట్రోలియం ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. నౌ కోల్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ టు ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్. నవ్వే డేస్ లో కోల్ ని ఎక్కడ యూస్ చేస్తున్నారంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కోల్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫార్మేషన్ ఆఫ్ ఏ పెట్రోలియం. Petroleum was formed from the remains of a tiny organisms like called planktons that were found in the bottoms of the seas and oceans. ఈ పెట్రోలియం ని ప్లాంక్టాన్ నుంచి ప్రిపేర్ చేస్తారు. అవి చాలా స్మాల్ గా ఉంటాయి. ఇవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయంటే సముద్రం యొక్క అడుగు భాగంలో ప్రెసెంట్ అయి ఉంటాయి. ప్లాంక్టాన్స్ హ్యావ్ టినీ డ్రాప్లెట్స్ ఆఫ్ ఏ ఆయిల్ ఇన్సైడ్ దేర్ బాడీస్. ఈ ప్లాంక్టాన్స్ యొక్క బాడీలో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. As these organisms died, their bodies settled at the bottom of the sea and ocean are covered with the layers of a sand and clay. ఎప్పుడైతే ఈ ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోతాయో అవి సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుతాయి అన్నమాట. అలా చేరినప్పుడు ఆ ప్లాంక్టన్స్ ని కవర్ చేస్తూ శాండ్ అండ్ క్లే అన్నది చేరుతుంది. ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, these dead organisms transformed into petroleum and natural gas. ఈ ప్లాంక్టాన్స్ అన్నవి చనిపోయిన తర్వాత దాని మీద క్లే అండ్ శాండ్ చేరుతుంది కదా, సముద్రం యొక్క అడుగు భాగాన ఎయిర్ అన్నది ఉండదు. సో అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి కండిషన్స్ లో కొన్ని వేల సంవత్సరానికి, కొన్ని మిలియన్ల సంవత్సరాలకు కాను ఈ ప్లాంక్టాన్స్ అన్నవి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ గా కన్వర్ట్ అవుతాయి. అలా చనిపోయినటువంటి డెడ్ ఆర్గానిజమ్స్ అన్నవి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, పెట్రోలియం ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? ప్లాంక్టాన్స్ నుంచి ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కోల్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? డెడ్ ప్లాంట్స్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. పెట్రోల్ అండ్ డీజిల్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ వెహికల్స్ టుడే ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ మినరల్స్ కాల్డ్ పెట్రోలియం. ప్రెసెంట్ మనం పెట్రోల్ ని యూస్ చేస్తున్నాం, డీజిల్ ని యూస్ చేస్తున్నాం. ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మినరల్ పెట్రోలియం నుంచి వస్తున్నాయి. పెట్రోలియం హ్యాస్ బీన్ నోన్ ఆల్మోస్ట్ సిన్స్ ప్రీ హిస్టారిక్ టైమ్స్. మోర్ దెన్ 4000 years అగో ఆస్ఫాల్ట్ అన్నది అస్ఫాల్ట్ అన్నది పెట్రోలియం యొక్క ప్రొడక్ట్. వాస్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ వాల్స్ అండ్ టవర్స్ ఆఫ్ ఏ బాబిలోయన్స్. ఈ పెట్రోలియం అనేది చాలా సంవత్సరాల కిందటి నుంచి తెలుసు. మోస్ట్ దెన్
4000 ఇయర్స్ ముందు నుంచి తెలుసు అనమాట. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఈ బాబిలోనియన్స్ పీరియడ్ లో ఈ పెట్రోలియం యొక్క ప్రొడక్ట్ అయినటువంటి ఆస్ఫాల్ట్ ని యూజ్ చేసేవాళ్ళు. ఎక్కడ యూజ్ చేసేవాళ్ళు? గోడలు కట్టడానికి, అదేవిధంగా టవర్స్ ని కట్టడానికి యూజ్ చేసేవాళ్ళు. దే ఆర్ ఆల్సో రికార్డెడ్ ఫ్రమ్ ఏన్షియంట్ చైనా అబౌట్ షాలో వెల్స్ బీయింగ్ డ్యూ టు గెట్ పెట్రోలియం. చాలా రికార్డ్స్ ప్రకారం చైనా వాళ్ళు పెట్రోలియం కోసం అప్పట్లోనే బావులు, వెల్స్ అంటే బావులను తవ్వడం జరిగిందని రికార్డ్స్ లో ఉంది. దే మెయిన్లీ యూస్డ్ ఫర్ మేకింగ్ దేర్ వుడెన్ బోట్స్, వాటర్ ప్రూఫ్స్, యాజ్ ఫ్యూయల్ ఫర్ ల్యాంప్స్ అండ్ ఇన్ సమ్ ట్రెడిషనల్ రెమెడీస్. వాళ్ళకి పెట్రోలియం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి తెలిసినప్పటికీ ఎక్కడ యూస్ చేసేవాళ్ళంటే బోట్స్ అనేవి మునిగిపోకుండా, వాటర్ ప్రూఫ్ అనమాట, మునిగిపోకుండా, అదేవిధంగా ల్యాంప్స్ లో ఫ్యూయల్ లాగా యూస్ చేసేవాళ్ళు, కొన్ని ట్రెడిషనల్ రెమెడీస్ కి యూస్ చేసేవాళ్ళు. యూ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ పెట్రోలియం ఓన్లీ ఆఫ్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్డ్ టు గివ్ అస్ పెట్రోకెమికల్స్ అండ్ పెట్రోల్ ఇన్ రన్ ఇంజిన్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు పెరిగింది అంటే ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిందో అప్పటి నుంచి ఈ పెట్రోలియం యొక్క యూసేజ్ అనేది పెరిగింది. నెక్స్ట్, ఫ్రాక్షనల్ డిస్టిలైజేషన్ ఆఫ్ ఏ పెట్రోలియం. పెట్రోలియం ని ఎలా సెపరేట్ చేస్తారంటే ఏ ప్రాసెస్ ద్వారా అంటే ఫ్రాక్షనల్ డిస్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా. పెట్రోలియం ఇస్ ఏ కాంప్లెక్స్ మిక్చర్. ఇట్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ వేరియస్ కాంపోనెంట్స్ బై ఏ సెపరేషన్ టెక్నిక్ నోన్ యాజ్ ఏ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. పెట్రోలియంలో చాలా సబ్స్టెన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఇది కాంప్లెక్స్ మిక్చర్. ఈ సబ్స్టెన్సెస్ ని ఎలా సెపరేట్ చేస్తారంటే ఏ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేస్తారంటే ఫ్రాక్షనల్ డిస్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేస్తారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రాక్షన్స్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ పెట్రోలియం వాస్ కిరోసిన్ విచ్ వాస్ ఫౌండ్ టు బి బెటర్ ఫ్యూయల్ దాన్ ద పెట్రోలియం. ఫస్ట్ ఫ్రాక్షనల్ డిస్టిలైజేషన్ ని కనుగొన్నప్పుడు ఫస్ట్ సెపరేట్ చేసిన సబ్స్టెన్స్ ఏది అంటే కిరోసిన్ ని సెపరేట్ చేస్తారు. ఇది పెట్రోలియం కంటే కూడా బెటర్ ఫ్యూయల్ అన్నమాట. Now you can separate many more components. Fuel, gas, petrol, diesel are also obtained from the petroleum mixtures. కానీ ప్రజెంట్ ఈ పెట్రోలియం నుంచి నెంబర్ ఆఫ్ మోర్ కాంపోనెంట్స్ ని సెపరేట్ చేస్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్యూయల్ గ్యాస్ కానీ పెట్రోల్, డీజిల్ వీటిని సెపరేట్ చేస్తున్నారు. దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ పెట్రోలియం ఆర్ దెన్ యూస్డ్ టు అబ్టైన్ అదర్ ప్రొడక్ట్. ఈ పెట్రోలియం యొక్క కాంపోనెంట్స్ నుంచి ఇంకా అదర్ ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, అంటే ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క ప్రొడక్ట్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, దీని ప్రాసెస్ ని ఏమంటారు? ఫ్రాక్షనల్ డిస్టిలైజేషన్ అంటారు. 40 degrees దగ్గర అనమాట. బిలో 40 అంటే బిలో తక్కువ, అక్కడ మనకి ఫ్యూయల్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఫ్యూయల్ గ్యాస్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఫ్యూయల్ గ్యాస్ అంటే ఏంటి? ఎల్పిజి, ఫర్టిలైజర్స్, సింథటిక్ రబ్బర్స్ వీటిని ప్రిపేర్ చేయడంలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి 70 degrees దగ్గర మనకి కెమికల్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ కెమికల్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారంటే టు మేక్ కెమికల్స్ ని, వేరే కెమికల్స్ ని ప్రిపేర్ చేయడానికి, అదేవిధంగా షూ పాలిష్ అండి, షూ పాలిష్ ని ప్రిపేర్ చేయడానికి, క్లీనింగ్ సొల్యూషన్స్ లోనూ యూజ్ చేస్తారు ఈ కెమికల్స్ ని. నెక్స్ట్ వచ్చి 120 degrees సెంటిగ్రేడ్స్ దగ్గర పెట్రోల్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే నండి, పెట్రోల్ ని ఎందుకు యూజ్ చేస్తారు? కెమికల్స్ లో యూజ్ చేస్తారు. మెయిన్ పెట్రోల్ ని డ్రై క్లీనింగ్ ఏజెంట్ లాగా కూడా యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, డ్రై క్లీనింగ్ లిక్విడ్ లో ఇదేని యూజ్ చేస్తారు, పెట్రోల్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి 170 Celsius దగ్గర కిరోసిన్ వస్తుందండి. ఓకే, కిరోసిన్ వచ్చి ఏరోప్లేన్స్ లో ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తారు. అదేవిధంగా స్టవ్స్ లో యూజ్ చేస్తారు, ల్యాంప్స్ లో వీటిలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి 270 దగ్గర మనకి డీజిల్ ఆయిల్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, డీజిల్ ఆయిల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే వెహికల్స్ లో ఫ్యూయల్స్ లాగా యూజ్ చేస్తారు, జనరేటర్స్ లో యూజ్ చేస్తారు. ఓకే, ఇంజిన్ వాటర్ అనమాట, డీజిల్ ఇంజిన్ వాటర్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి 400 Celsius దగ్గర లూబ్రికేటింగ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చి 600 దగ్గర వచ్చి ఫ్యూయల్ ఆయిల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే షిప్స్ ని రన్ చేయడంలో యూజ్ చేస్తారు, అదేవిధంగా ఇండస్ట్రియల్ బాయిలర్స్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ లో మనకి రెసిడ్యూస్ కూడా ఫామ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ ద ఆస్ఫాల్ట్. ని ఎక్కడ యూజ్ చేస్తారంటే పెయింట్స్ లో యూజ్ చేస్తారు, మేకింగ్ ద రోడ్స్ వేసే దగ్గర యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆస్ఫాల్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తారు? పెయింట్స్, మేకింగ్ రోడ్స్. నెక్స్ట్ వచ్చి పారాఫిన్ వ్యాక్స్ కూడా పెట్రోలియం యొక్క బై ప్రొడక్ట్ అండి. ఓకే, పారాఫిన్ వ్యాక్స్ అండి, ఇది పెట్రోలియం యొక్క బై ప్రొడక్ట్. దీన్ని ఆయింట్మెంట్స్ లోను, గ్రీజ్, ఓకే, క్యాండిల్స్ ని ప్రిపేర్ చేస్తారు కదా, క్యాండిల్స్ లోను, వ్యాజ్లిన్, ఫేస్ క్రీము, మ్యాచ్ స్టిక్స్, వాష్ పేపర్,
ఓకే, పారాఫిన్ వ్యాక్సెస్ యొక్క యూజెస్ చూడండి. ఆయింట్మెంట్స్ ప్రిపేర్ చేయడంలోను, గ్రీస్ ప్రిపరేషన్, క్యాండిల్స్ యొక్క ప్రిపరేషన్, వ్యాస్లిన్స్ లోను, ఫేస్ క్రీమ్స్, మ్యాచ్ బాక్సెస్, వీటి యొక్క ప్రిపరేషన్ లో పారాఫిన్ వ్యాక్స్ ని ప్రిపేర్ చేస్తారు, యూజ్ చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పెట్రోలియం నుంచి వస్తుంది. నెక్స్ట్ వచ్చి నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యూయల్. Natural gas is found trapped between imperious rocks, sometimes along with petroleum and sometimes without petroleum. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యూయల్ అండి, ఇంధనము. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే ఇంపీరియర్ రాక్స్ మధ్యలో ట్రాప్ చేయబడి ఉంటుంది. కొన్నిసార్లు పెట్రోలియంతో కలిసి ఉంటుంది, సమ్ టైమ్స్ పెట్రోలియం లేకుండా ఉంటుంది. నౌ ద నేచురల్ గ్యాస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్లీ ప్రీషియస్ బికాస్ ఇట్ ఈస్ సేఫర్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ప్రజెంట్ నేచురల్ గ్యాస్ ని కూడా పెట్రోలియం తో ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది సేఫ్ అన్నమాట ఎన్విరాన్మెంట్ కి. నేచురల్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అండర్ హైయర్ ప్రెషర్ యాజ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. దీన్ని ఎలా స్టోర్ చేస్తారు? హైయర్ ప్రెషర్ లో స్టోర్ చేస్తారు, కాబట్టి దీన్ని ఏమంటారు? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని. ద ఎక్స్ప్లోరేషన్ ఫర్ మోర్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆర్ గోయింగ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ ఓఎన్జీసీ. ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ త్రూఅవుట్ ఇండియా. దీని యొక్క సూపర్విజన్ లో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ని ప్రిపేర్ చేస్తారు. ఇన్ ఇండియా గ్యాస్ ఫీల్డ్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ త్రిపుర, ముంబై, కృష్ణా, గోదావరి డెల్టా అండ్ జైసల్మర్. ఎక్కడెక్కడ ఉన్నాయండి గ్యాస్ ఫీల్డ్స్ అన్నవి ఇండియాలో? త్రిపుర, ముంబై హై, కృష్ణా, గోదావరి డెల్ట్, జైసల్మర్. ఓకే, natural gas is not just an important domestic and industrial fuel but also used in the manufacturing of fertilizers. ఈ నేచురల్ గ్యాస్ ని డొమెస్టిక్ ఫ్యూయల్, ఇండస్ట్రియల్ ఫ్యూయల్ గానే కాదు, ఫర్టిలైజర్స్ యొక్క ప్రిపరేషన్ లో కూడా యూస్ చేస్తారు. లైక్ కోల్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ were also formed from dead remains of fossils of living organisms. Hence they are known as a fossil fuels. ఈ నేచురల్ గ్యాస్ కూడా కోల్ అండ్ పెట్రోలియం లాగే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. సో ఫాసిల్ ఫ్యూయల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటండి? కోల్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. నెక్స్ట్ వచ్చి పెట్రోకెమికల్స్. ద యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆర్ కాల్డ్ యాస్ ఏ పెట్రోకెమికల్స్. పెట్రోలియం నుంచి, నేచురల్ గ్యాస్ నుంచి వచ్చేటువంటి యూస్ఫుల్ సబ్స్టెన్స్ ని ఏమంటారు? పెట్రోకెమికల్స్ అంటారు. These are used in the manufacturing of detergents, synthetic fibers. Already yesterday class లో చెప్పాం కదా, సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటి? పాలియస్టర్స్, నైలాన్, అక్రైలిక్ అండ్ పాలిథిన్. ఇవన్నీ కూడా పెట్రోకెమికల్స్ నుంచి ప్రిపేర్ అవుతాయి. డ్యూ టు ఇట్స్ గ్రేట్ కమర్షియల్ ఇంపార్టెన్స్, పెట్రోలియం ఈస్ సమ్ పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ యాస్ ఏ లిక్విడ్ గోల్డ్. ఏమంటారు దీన్ని? లిక్విడ్ గోల్డ్ అని అంటారు. ఓకే, పెట్రోలియం ఏమంటారు? పెట్రోలియం ని ఏమంటారండి? లిక్విడ్ గోల్డ్ అని అంటారు. సమ్ పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్. Petrochemicals are used in the preparation of a various articles as substitutes for the materials like wood, metals which are limited. మనం వుడ్ నుంచి, మెటల్స్ నుంచి తయారు చేస్తాం కదా, వాటికి సబ్స్టిట్యూటెడ్ గా ఈ పెట్రోకెమికల్స్ నుంచి తయారు చేసినటువంటి మెటీరియల్స్ ని యూస్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో యూస్డ్ to manufacturing several new products that cannot be obtained from wood, soil and metals. వుడ్, సాయిల్, మెటల్స్ నుంచి తయారు చేయనటువంటి కొన్ని న్యూ ప్రొడక్ట్స్ ని కూడా ఈ పెట్రోకెమికల్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కొన్ని అగ్రికల్చర్ సెక్టర్స్ లో ఏమేమి యూస్ చేస్తారు? పెట్రోకెమికల్స్ నుంచి తయారు చేసినటువంటి ఏ ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తున్నారు ఇక్కడ చూద్దాం. ప్లాస్టిక్ టబ్స్, బాస్కెట్స్, స్టోరింగ్ బాక్సెస్, కల్టివేషన్ ఇంప్లాంట్స్ అండ్ ఫర్టిలైజర్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో వచ్చి కార్స్, మోటార్ బోట్స్, కమ్యూనికేషన్ డివైజెస్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, పేపర్ ఇండస్ట్రీ, బెల్ట్ అండ్ స్ట్రేప్స్, టైర్స్, ఇవన్నీ కూడా పెట్రోకెమికల్స్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ తోనే తయారు చేస్తారండి. నెక్స్ట్ డొమెస్టిక్ అండ్ అదర్ సెక్టార్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, క్లోత్స్, బెడ్డింగ్, సాక్సెస్, ఫర్నిచర్, పెయింట్స్, వాషింగ్ లిక్విడ్స్, ఫైబర్, కాస్మోటిక్స్, మెడిసిన్స్, పాలిషింగ్ లిక్విడ్స్, ఇవన్నీ కూడా పెట్రోకెమికల్స్ నుంచి వచ్చిన సబ్స్టెన్స్ తోనే తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ హ్యాస్ led to the increased production of a waste material with created disposal problems.
సో మనం పెట్రోకెమికల్స్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల వేస్ట్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద లాస్ట్ 3 years the use of a materials obtained from the coal and petroleum to make a wide variety of a cheap plastics have revolutionized. లాస్ట్ 3 years నుంచి చూసినట్లయితే కోల్ అండ్ పెట్రోలియం తయారు చేస్తున్నటువంటి చీప్ ప్లాస్టిక్ అన్నమాట. ఆ ప్లాస్టిక్ ని యూస్ చేయడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దీస్ మెటీరియల్స్ ఆల్సో క్రియేట్ ఏ మేజర్ పొల్యూషన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఈ మెటీరియల్స్ అన్నవి ఎన్విరాన్మెంట్ కి మేజర్ గా పొల్యూషన్ ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్, వై ఆర్ కోల్ అండ్ పెట్రోలియం సో వర్సటైల్? కోల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మెయిన్లీ కార్బన్స్. మనం ఆల్రెడీ చెప్పాం, కోల్ లో మెయిన్ గా ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి? కార్బన్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. పెట్రోలియం కన్సిస్ట్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ ఏ కాంపౌండ్స్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. పెట్రోలియం లో బోత్ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. కార్బన్ లో ఓన్లీ, కోల్ లో ఓన్లీ కార్బన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీస్ కాంపౌండ్స్ మేక్ గుడ్ స్టార్టింగ్ మెటీరియల్స్ ఫర్ అదర్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ ద కార్బన్. సో కార్బన్ ప్రెసెంట్ అవడం వల్ల ఇది చాలా మెటీరియల్స్ కి స్టార్టింగ్ మెటీరియల్ అన్నమాట. కార్బన్ ఈజ్ వెరీ వర్సటైల్ అండ్ ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్. ఆల్రెడీ చెప్పాం కదా మనం, వీటి నుంచి బై ప్రొడక్ట్స్ అంటే వేరే మెటీరియల్స్ ని తయారు చేస్తున్నామని. ఆ మెటీరియల్స్ ని తయారు చేయడానికి ఇవి మెయిన్ గా స్టార్టింగ్ మెటీరియల్స్ లాగా పనిచేస్తున్నాయి, అవసరం అవుతున్నాయి. Therefore, coal and petroleum consist carbon are very important starting material for synthesizing variety of useful components. ఆల్రెడీ మనం చెప్పాం, వీటి నుంచి చాలా యూస్ఫుల్ కాంపోనెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకని? దీంట్లో మెయిన్ గా కార్బన్ అనేది ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి. నెక్స్ట్, డూ యూ నో ఆల్టర్నేటివ్ టు న్యాచురల్ గ్యాస్? న్యాచురల్ గ్యాస్ కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ అన్నవి ఉన్నాయా? ద గ్యాసెస్ రిసోర్సెస్ విచ్ ఆర్ నాట్ కన్వెన్షనల్ లైక్ న్యాచురల్ గ్యాసెస్ ఆర్ నోన్ యాజ్ ఏ నాన్ కన్వెన్షనల్ గ్యాసెస్ రిసోర్సెస్. ఏ గ్యాసెస్ అయితే సాంప్రదాయబద్ధంగా ఉండవో అటువంటి వాటిని ఏమంటారు? నాన్ కన్వెన్షనల్ గ్యాస్ రిసోర్సెస్ అని అంటారు. అవర్ కంట్రీ హ్యాస్ ఎనారమస్ నాన్ కన్వెన్షనల్ గ్యాస్ రిసోర్సెస్ లైక్ కోల్ బెడ్, మీథేన్ అండ్ గ్యాస్ హైడ్రేట్. మన కంట్రీలో ఎక్కువగా నాన్ కన్వెన్షనల్ గ్యాసెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఏంటవి? కోల్ కానీ, మీథేన్, గ్యాస్ హైడ్రేట్. దీస్ ఆర్ నాట్ ఇన్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫేజ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఏ ప్రాపర్ టెక్నాలజీ. కానీ మన కంట్రీలో ప్రాపర్ టెక్నాలజీ లేకపోవడం వల్ల వాటి యొక్క ప్రొడక్షన్ ని చేయలేకపోతున్నారు కమర్షియల్ గా. ఇన్ ఫ్యూచర్ వెన్ ద ఆయిల్ ఎరా ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్, ద ఓన్లీ వే టు మీట్ ద ఎనర్జీ డిమాండ్స్ విల్ బి బై ప్రొడ్యూసింగ్ దిస్ నాన్ కన్వెన్షనల్. ఎప్పుడైతే ఆయిల్ ఎరా అనేది కంప్లీట్ అవుతుందో, ఎండ్కి చేరుతుందో, అలాంటి సిచ్యువేషన్ లో మనం నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కి వెళ్ళవలసి ఉంటుంది. వాటి యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది, వాటి యొక్క ప్రొడక్షన్ అన్నది పెరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ టెక్నాలజీ అన్నది మన కంట్రీలో లేదు. నెక్స్ట్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ డ్యూరింగ్ యూజెస్ ఆఫ్ ఏ ఫ్యూయల్స్. అంటే ఫ్యూయల్స్ ని యూజ్ చేయడం వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆర్ డ్యూ టు ద కేర్లెస్ యూజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఏ పెట్రోలియం ప్రొడక్ట్. పెట్రోలియం ప్రొడక్ట్ ని కేర్లెస్ గా యూజ్ చేయడం వల్ల, హ్యాండిల్ చేయడం వల్ల హానికరం అన్నది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రూడ్ ఆయిల్ అండ్ రిఫైన్డ్ ఫ్యూయల్ స్పిల్స్ ఇంటూ ఏ సీ ఫ్రమ్ ట్యాంకర్స్ షిప్ బై యాక్సిడెంట్ కాజ్డ్ డ్యామేజ్ టు ద న్యాచురల్ ఈకోసిస్టమ్ అండ్ కిల్ సీ బర్డ్స్, మ్యామల్స్, షెల్ ఫిష్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి ఆయిల్స్ ని, వీటిని షిప్స్ ద్వారా ఓషన్స్, సముద్రాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటారండి. అలాంటప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్ అనేది జరగడం వల్ల ఆయిల్ అనేది సముద్రం వాటర్ అంటే సీ వాటర్ పైన చేరుతాయి అనమాట. సో వాటర్ పైన చేరడం వల్ల ఆక్సిజన్ అన్నది లోపల ఉన్నటువంటి యానిమల్స్ కి అందక అవి చనిపోతాయి. సో ఇక్కడ న్యాచురల్ ఈకోసిస్టమ్ ని దెబ్బతీస్తుంది అనమాట. ఏ యానిమల్స్ అంటే బర్డ్స్ కానీ, మ్యామల్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా చనిపోతాయి. బర్నింగ్ ఫ్యూయల్స్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ కాజెస్ క్లైమేట్ చేంజెస్ అండ్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఫ్యూయల్స్ ని ఎక్కువగా బర్న్ చేయడం వల్ల, కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ కి రీజన్ అవుతుంది అనమాట దీనివల్ల. నెక్స్ట్, కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఎమిట్స్ మెర్కురీ, సెలీనియం, ఆర్సెనిక్, లెడ్ ఇన్ అడిషన్ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. కోల్ని మనం ఇక్కడ విద్యుత్ ప్రొడక్షన్ కి ఇక్కడ యూజ్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు కొన్ని బై ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఏంటవి? మెర్క్యూరీ కానీ, సెలీనియం, ఆర్సెనిక్, లెడ్ ఇవన్నీ ఏం చేస్తాయి? ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ని కాజ్ చేస్తాయి. దీనివల్ల హ్యూమన్ హెల్త్ అనేది దెబ్బతింటుంది.
Many paints made from the petroleum and heavy metals releases toxic product into the air. పెయింట్స్ ని మనం యూస్ చేస్తాం కదా హౌసెస్ కి కలరింగ్ వేయడానికి. ఇవి ఎక్కడి నుంచి ప్రిపేర్ చేయబడతాయి? పెట్రోకెమికల్స్ నుంచి ప్రిపేర్ చేయబడతాయి. ఇవి టాక్సిక్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీస్ టాక్సిక్ ప్రొడక్ట్ కాజెస్ ఏ వెరైటీ ఆఫ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ హార్ట్, లంగ్స్ డ్యామేజ్, నాసియా అండ్ డిసీజెస్. ఇలా పెయింట్స్ నుంచి రిలీజ్ అయినటువంటి టాక్సిక్స్ అన్నవి హ్యూమన్ బీయింగ్స్ లో హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, నాసియా, డిజీనెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తాయి. ఇవండి హార్మ్ఫుల్ ఎఫెక్ట్. ఇదండి కోల్ అండ్ పెట్రోలియం. ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.